తాడిపత్రికి చెందిన ఆలూరు రాజగోపాల్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆలూరు గ్రామానికి చెందిన తలారి రాము ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం నగరంలోని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆలూరు సమీపంలో టీ కొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న తనను టీ కొట్టు తొలగించకపోతే ప్రాణాలు తీస్తానంటూ బెదిరించారని వాపోయారు. ఆలూరు రాజగోపాల్ రెడ్డి నుంచి తనకు రక్షణ కల్పించాలని తలారి రాము పోలీసులను కోరారు. అనంతరం వాల్మీకి సంఘం అనంతపురం పార్లమెంటు అధ్యక్షుడు బుల్లెట్ లింగమయ్య మాట్లాడుతూ ఆలూరు రాజగోపాల్ రెడ్డి అరాచకాలకు అంతు లేకుండా పోతుందని వాపోయారు. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తాడిపత్రి నియోజకవర్గ ప్రశాంత జీవనం సాగిస్తున్నప్పటికీ ఆలూరు రాజగోపాల్ రెడ్డి లాంటి అరాచకవాదుల కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలు ప్రశాంతంగా బతకలేకపోతున్నారని బుల్లెట్ లింగమయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆలూరు రాజగోపాల్ రెడ్డి అనేక మంది భూములు కబ్జా చేశారని, ఇసుక మట్టి దందా యథేచ్ఛగా సాగిస్తున్నారని బుల్లెట్ లింగమయ్య ఆరోపించారు. తాడిపత్రిలో అరాచక శక్తిగా మారిన ఆలూరు రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ని కోరారు. మా తలారి రాముని ఆయన రాజగోపాల్ రెడ్డి, రే నువ్వు షెడ్డు ఎత్తేస్తావా ఎత్తేవా, ఎత్తేయకపోతే నీ కాలు లేదంటే కుంటికూరు తింటావు. నా కథ నీకు తెలియదా? నేను 8 సంవత్సరాలు జైలు చేసి వచ్చినా, నేను అన్ని చూసి వచ్చినా కాబట్టి నువ్వు ఎటువంటి పద్ధతిలో షెడ్డు ఎత్తేవా నువ్వు ఎవరికైనా చెప్పుకో, షెడ్డు మాత్రం తీయాలన్నాడు. అతను భయపడి షెడ్డు తీసినాడు. మళ్ళీ నిన్న పోర్లేకొచ్చి ఫోన్ మళ్ళీ వచ్చి, వరా నువ్వు మళ్ళీ నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తావరా నా కొడక, లేదు నిన్ను 10 రోజుల్లో ఎక్కడున్నా కూడా చంపుతారా అని వార్నింగ్ ఇస్తున్నాడు ఊర్లో. అంతకు మా వాల్మీకి ఇంతకు బతకలేదా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అసలు రోడ్డు మీదకి రావాలంటేనే భయపడుతున్నారు. ఎస్పీ సార్ మేము ఒక్కటే అడుగుతాం, 8 కేసుల్లో ముద్దాయన తాడిపత్రిలో అల్సలు లేపుతున్నాడు. బయటికి రావాలి ఒక మనిషి పేరు అంటే రాజగోపాల్ రెడ్డి మనిషి మందు పిచ్చి ఒక మనిషి, ఆయనతో ఎవరైనా మాట్లాడితే కూడా ఆ సాయంత్రానికే గలాట పెట్టుకుంటాడు. మేము ఎస్పీ సార్ని ఒకటే అవుతాం, సార్ ఎక్కడ కూడా ప్రశాంతంగా ఉంది తాడిపత్రి. జేసీ దివాకర్ రెడ్డి అన్నా, ప్రభాకర్ రెడ్డి అన్నా వీళ్ళు ఉన్నంత వరకు మాకు ఎప్పటికీ తాడిపత్రిలో ఎటువంటి సమస్యలు ఏంటి ఉండవు. ఈయన జైలు నుంచి బయటకు వచ్చినాడు. బయటకు వచ్చిన తర్వాత ఇసుక దందాలు, సెటిల్మెంట్లు, ఇందాక మా మిత్రులు వాళ్ళవి భూములు కూడా పుంజుకున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళవి మొత్తం అందరివి. మేము కోరుకునేది ఒకటే సార్, ఇతని వల్ల చాలా ప్రజలు, తాడిపత్రి ప్రజలందరూ మొత్తం అందరూ భయపడిపోతున్నారు సార్. బయటకు వచ్చి బతకలేకున్నారు ఇతని వల్ల. ఇతను టేబుల్ మీద కూడా అతని దగ్గర ఒక రివాల్వర్ ఉంది సార్, గన్ను తీసుకొని భయపడిస్తాడు. అతని దగ్గరికి పోయి ఎవరో కొట్టాలంటే, రే రాజగోపాల్ రెడ్డి దగ్గర రివాల్వర్ ఉంది అంటారు సార్. ఇప్పుడు కూడా ఈ పిల్లలు మా వాళ్ళ మీద ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు అన్నా ప్రెస్ మీట్ మనం ఇస్తే ఇంటికి పోతే కూడా మనం తిరగలేదన్నా, ఇంటికి పోయేస్తే తిరగలేదంటే సత్యమే, బతికితే బతికే. మనమైతే మీడియా మిత్రులకు అంతా చెప్పుకోవాలన్నా, మనం ఎస్పీ సార్కి వీలైతే బీజేపీ సార్కి సరుకులు మనం అంతా తెలియజేసుకుందామని ముందు కథలు వచ్చినారు. అలాగే మా వాల్మీకి మిత్రులు అందరూ సంఘాలు కూడా దీనికి అందరూ స్పందించినారు. దీని విషయంలో ఆయన ఒక 10 మంది ఒక గన్మెన్ పెట్టుకున్నాడు. ఆ గన్మెన్ ఎట్టొస్తాడంటే కారు దిగుతూనే గన్ను తీసుకొని సైడ్ ఒకటి గన్ను చూపించుకొని వస్తాడు ఆయన. మీరు బాగా చూడండి, ఆయన చూడండి రివాల్వరు ఎప్పుడు పక్కట్లోనే ఒక డ్రైవర్ దగ్గర పెడతాడు, లేదంటే మీ 2 పిల్లల దగ్గర పెట్టాడు. మేము కళ్ళారా చూసాం. ఆయన ఇసుక సెటిల్మెంట్లు ఇవన్నీ చాలా చేస్తాడు. దయచేసి సార్, ఎస్పీ సార్ మీకు ఒక్కటే మేము మొక్కుకుంటున్నాం, ఆయన వల్ల ప్రజలు, ఆలూరు ప్రజలు, తాడిపత్రి ప్రజలు చాలా భయపడిపోతున్నారు సార్. మీరు ఈ విషయాన్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. లక్ష్మి చికెన్ సెంటర్ అని తాడిపత్రి బస్టాండ్లో ఉంది. అతని పేరు నాగరాజు. అతని దగ్గర 11 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. జైలు నుంచి బయటకు వస్తేనే మనుషులను పంపించి, రే నీ చికెన్ సెంటర్ ఉండాలంటే వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ చికెన్ సెంటర్ ఉండాలంటే నీవు మున్సిపాలిటీ దాంట్లో ఉన్నావు, నువ్వు ఖాళీ చేయలేరా, లేదంటే డబ్బులు కట్టు అన్నాడు. ఇప్పటికి కూడా రికార్డింగ్స్ ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి. మొత్తం ఆయన ఏం ఫోన్లో మాట్లాడి భయపడిచి వాటికి సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఎవరు వచ్చి డబ్బులు ఇప్పించుకుపోయినది మొత్తం అంతా ఉంది సార్ మా దగ్గర. ఇంత దౌర్జన్యంతో భయపడతా. అదే కాదు,
వేరే చాట మొన్న 3 ఎకరాలు గుంచుకున్నాడు. మళ్ళీ ఇంకొక చాట ఇది ఇంకొక చాట ఇతంది రా విత్ టు పింఛన్ అని చెప్పేసి ఆయన ఇది చేసినాడు. ఇంకోటి 4 ఎకరాల భూమి గుంచుకున్నాడు. అస్సలు అతనితో మాట్లాడితే రిటర్న్ మాట్లాడితే ఎవరు మాట్లాడలేరు. ఆయన ఒక్కటే ఫైర్. నేను జైలు చేసిన నేను దేనికైనా సిద్ధమా, నేను ఏంటికి భయపడనా. తెల్లా రాజగోపాల్ రెడ్డి అంటే మీకేమన్నది అంటారు సార్. అసలు వీళ్ళు భయపడుతున్నా సార్, ఊర్లో అసలు భయపడి బయటికి రాలేకున్నారు. దయచేసిగా ఎస్పీ సార్కి మేము చెప్పుకోనికి. అందరికీ నమస్కారం. నా పేరు రాము. మా గ్రామం ఆలూరు, తాడిపత్రి మండలం, అనంతపురం జిల్లా. ఆలూరు గ్రామ సమీపంలో మెగా కంపెనీ అనే రోడ్డు వర్క్ వచ్చిన దగ్గర టీ స్టాండ్లు పెట్టుకున్నాం. ఆ టీ స్టాండ్ స్థలము ఆలూరు రాజగోపాల్ రెడ్డి అని ఆయన స్థలం ఖాళీ చేయించాడు. ఖాళీ చేసిన తర్వాత ఆలూరు తిరుపాల్ రెడ్డి మా పెద్దనాన్న అడిగి పక్కన ఆయన స్థలం దగ్గర వేసుకుంటుంటే ఫోన్ చేసి కాలు చెయ్యి నరుకుతా కుంటి కూడేస్తా అని ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. మాకు పిల్లోళ్ళు ఉన్నారు, మేము కూలి పని చేసుకొని బతుకుంటోళ్ళం, మాకు ప్రాణహాని ఉంది, దయచేసి కాపాడాలని కోరుకుంటున్నాము. ఆలూరు రాజగోపాల్ రెడ్డి. ఈరోజు ఈ మీడియా కార్యక్రమానికి ఇచ్చేసిన తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు, అలాగే ఆలూరు గ్రామ ప్రజలకు, స్టేజ్ మీద ఉన్న గౌరవ మీడియా మిత్రులకు నా పేరున ఉద్యమ జైభీం తెలుపుకుంటున్నాను. ఈరోజు గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఒక్కటి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అన్యాయం జరిగింది. అదే తరుణంలో ఇప్పుడు మంచిగా ప్రజా పరిపాలన చేస్తున్న ఈ సమయంలో తాడిపత్రి నియోజకవర్గం, తాడిపత్రి మండలం, ఆలూరు గ్రామానికి చెందిన తలారి రాము అనే వ్యక్తి రోడ్ సైడు టీ షెడ్ పెట్టుకుంటే అదే గ్రామానికి చెందిన రాజగోపాల్ రెడ్డి ఆ ప్లేస్ ఖాళీ చేయండి అనడం ఎట్లుంది? ఆ ప్లేస్ ఖాళీ చేయకుంటే చెయ్యి కాలు నరుకుతామనే ఎలాగుంది. ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాజగోపాల్ రెడ్డి గారు, గత ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ఈ రెండు దానికి తేడా ఉంది. అలాగే పింఛన్ల కోసం దళితులను ఇబ్బంది పెట్టారు, భూముల కోసం బీసీలను ఇబ్బంది పెట్టారు, స్థలాల కోసం మైనార్టీలను ఇబ్బంది పెట్టారు. గతంలో మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, ఒక్కసారి మీరు రిపే ఆలోచించుకోవాలా. ఈరోజు అమాయకమైన వ్యక్తి కడుపు మీద కొట్టి మీరు ఈరోజు షెడ్ పక్కన పెట్టించండి. ఈరోజు చిన్న పిల్లలు కలిగిన ఒక వ్యక్తి, ఒక కుటుంబాన్ని మీరు భయభ్రాంతికి గురి చేస్తున్నారు. అయితే మీరు రౌడీ అయిండొచ్చు, మీరు గూండా అయిండొచ్చు, 8 సంవత్సరాలు సెంట్రల్ జైలు చేయొచ్చుండొచ్చు. ఇవన్నీ మీరు చేసుకున్న పనులు, మీరు చేసుకున్న అన్యాయాలకు మీరు అనుభవించారు. కానీ అనంతపురం జిల్లా గౌరవ ఎస్పీ గారిని, అలాగే తాడిపత్రి ఏఎస్పీ గారిని కూడా ఒకటి చెప్తున్నా సార్, ఈరోజు రాక్షస పాలన క్రూరంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారిని మీరు వెంటనే అరెస్ట్ చేయకపోతే ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జేఏసీ తరపున పెద్ద ఎత్తున తాడిపత్రి నియోజకవర్గంలో ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేస్తాం. మీ మీద, ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది. వెంటనే అమాయకమైన ప్రజలను ఇబ్బంది పెడుతున్న రాజగోపాల్ రెడ్డి గారిని అరెస్ట్ చేయండి. మేము దయచేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ జేఎస్ తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఈరోజు అడవి నుంచి ఒక పెద్ద పులి ఎలాగైతే ప్రజలకు వచ్చి పీకు తింటుందో అలాగే ఆయన పెద్ద పులితో పోల్చున్నాం అనుకోవద్దండి. ఆయన రాక్షసుని కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. అమాయకుడిని కాలు చేయి నరుకుతామంటున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు, మీరు కూడా ఏ స్టేజ్లో ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఆ స్టేజ్ దాటితే పెద్ద ఎత్తున మీ ఇంటిని కూడా ముట్టడించాలి, మేము వెనుకాడమని చెప్పేసి ఈ మీడియా బృందం ద్వారా, మీడియా మిత్రుల ద్వారా మీ అందరికి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.